సుప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. పంకజ్ ఉదాస్ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీయ సంగీత ప్రపంచంలో గజల్ నేపథ్య గాయకుడిగా పంకజ్ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం. 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ముకరర్, తర్నమ్, మెహఫిల్, నయాబ్ వంటి అనేక హిట్లను అందించారు. సినీ ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారు. 1970లో తుమ్ హసీన్ ప్రధాన్ జవాన్లో ఒక పాటతో సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఎన్నో హిట్ పాటలు పాడారు. నామ్లో ఆయన పాడిన చిట్టి ఆయే హై గీతం ఎంతో పాపులర్ అయింది. గంగా జమున సరస్వతి, బాజీగర్ ఇలాంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు ఆలపించారు. లతా మంగేష్కర్తో కలిసి ఆయన పాడిన ప్రతి ఆల్బం సూపర్ హిట్ అయింది. పంకజ్ ఉదాస్ గుజరాత్లోని జట్పూర్లో జన్మించారు. కేశుభాయ్ ఉదాస్, జీతుబెన్ ఉదాస్ తల్లిదండ్రులు. వీరికి 3 సంతానం. అందరిలో చిన్నవాడు పంకజ్. సోదరుడు మన్హర్ ఉదాస్ కూడా పలు బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడారు. ఆయన రెండో సోదరుడు నిర్మర్ కూడా గజల్ గాయకుడు. ఇలా సోదరులు ఇద్దరు కూడా గాయకులు కావడంతో పంకజ్ కూడా అదే బాటలో వచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేదని, అయితే సంగీతంపై ఆసక్తి పెరగడంతో గాయకుడిగా మారినట్టు పంకజ్ ఓ సందర్భంలో తెలియజేశారు. సుప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. పంకజ్ ఉదాస్ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీయ సంగీత ప్రపంచంలో గజల్ నేపథ్య గాయకుడిగా పంకజ్ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం. 1980లో ఆహత్ అనే గజల్ ఆల్బం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ముకరర్, తర్నమ్, మెహఫిల్, నయాబ్ వంటి అనేక హిట్లను అందించారు. సినీ ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారు. 1970లో తుమ్ హసీన్ ప్రధాన్ జవాన్లో ఒక పాటతో సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఎన్నో హిట్ పాటలు పాడారు. నామ్లో ఆయన పాడిన చిట్టి ఆయే హై గీతం ఎంతో పాపులర్ అయింది. గంగా జమున సరస్వతి, బాజీగర్ ఇలాంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు ఆలపించారు. లతా మంగేష్కర్తో కలిసి ఆయన పాడిన ప్రతి ఆల్బం సూపర్ హిట్ అయింది. పంకజ్ ఉదాస్ గుజరాత్లోని జట్పూర్లో జన్మించారు. కేశుభాయ్ ఉదాస్, జీతుబెన్ ఉదాస్ తల్లిదండ్రులు. వీరికి 3 సంతానం. అందరిలో చిన్నవాడు పంకజ్. సోదరుడు మన్హర్ ఉదాస్ కూడా పలు బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడారు. ఆయన రెండో సోదరుడు నిర్మర్ కూడా గజల్ గాయకుడు. ఇలా సోదరులు ఇద్దరు కూడా గాయకులు కావడంతో పంకజ్ కూడా అదే బాటలో వచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేదని, అయితే సంగీతంపై ఆసక్తి పెరగడంతో గాయకుడిగా మారినట్టు పంకజ్ ఓ సందర్భంలో తెలియజేశారు.